చిత్ర పరిశ్రమలో శత వసంతాలు పూర్తి చేసుకున్న నటీమణులు చాలా అరుదు. అటువంటి అరుదైన నటి, గాయని, నిర్మాత కృష్ణవేణి తన 101వ ఏట ఫిబ్రవరి 16న కన్నుమూశారు. ఆవిడ భర్త మీర్జాపురం రాజావారు 74 ఏళ్ల క్రితం తొలిసారిగా దర్శకత్వం వహించిన తిలోత్తమ చిత్రం కూడా అదే రోజు విడుదల కావడం కాకతాళీయం. తెలుగు సినిమా చరిత్రలో కృష్ణవేణిది ప్రత్యేక అధ్యాయం. తెలుగు చిత్ర పరిశ్రమలోని తొలితరం మహిళల్లో నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా కృష్ణవేణి తనదైన ముద్ర వేశారు. బాలతారలతో దర్శకుడు సి పుల్లయ్య 1935లో రూపొందించిన అనసూయలో టైటిల్ రోల్ పోషించారు కృష్ణవేణి. ఆవిడకు అదే తొలి సినిమా. ఆ తరువాత 1938లో వచ్చిన కచదేవయ్య అనే చిత్రంలో హీరోయిన్గా నటించారు. దాదాపు 20 చిత్రాల్లో నటించిన కృష్ణవేణిని 1940లో మీర్జాపురం రాజా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు కృష్ణవేణి బయట చిత్రాల్లో నటించలేదు. సొంత చిత్రాలకే పరిమితమయ్యారు. మన దేశం చిత్రం ద్వారా నటరత్న ఎన్టీఆర్ను పరిచయం చేసిన ఖ్యాతి కృష్ణవేణికి దక్కుతుంది. అలాగే ఘంటసాలను కూడా పరిచయం చేసింది ఈవిడే. మీర్జాపురం రాజా, కృష్ణవేణి దంపతుల కుమార్తె అనురాధాదేవి కూడా నిర్మాతగా మారి కొన్ని చిత్రాలను నిర్మించారు. తెలుగు చిత్ర పరిశ్రమకు కృష్ణవేణి అందించిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. ఇటీవల విజయవాడలో జరిగిన మన దేశం వజ్రోత్సవంలో కూడా కృష్ణవేణి పాల్గొన్నారు. కృష్ణవేణమ్మ గారు ఆవిడ మీజా రాజాని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిడ కీలుగురం సినిమాలో యాక్ట్ చేశారు. మీజా రాజా గారి ప్రొడ్యూసర్, డైరెక్టర్ కూడా. చెన్నైలో వీళ్ళకి సోమనాథ్ సెల్ స్టూడియో అని స్టూడియో ఉండేది. దాని తర్వాత రామారావుని ఇంట్రడ్యూస్ చేశారు, ఎన్టీ రామారావుని. తర్వాత ఘంటసాల గారిని ఇంట్రడ్యూస్ చేశారు. అలానే చాలా మందిని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత నాగేశ్వరరావుతోను, కన్నడ సినిమా రాజ్కుమార్ గారితోను, శివాజీ గారితోను. ఈవిడికి సినిమా అంటే ఫ్యాషన్. ఎంతసేపు 90 ఏళ్ళు వచ్చినా కూడా ఈవిడ నేను సినిమా తీయాలి ఒక ఫ్యాషన్తోనే ఉండేది ఆవిడకి. మామూలుగా అసలు ఎవరిని చూసినా చాలా ఆప్యాయంగా పలకరించడం, కానీ వాళ్ళకి ఇంటికి వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టకుండా పంపించేది అనమాట. అంత మంచి మనిషి ఆవిడ. సినిమాలు యాక్ట్ చేసింది తక్కువే కానీ బట్ సినిమాలు తీసినవి ఎక్కువ ఉన్నాయి. ఈవిడ తర్వాత వాళ్ళ కూతురు అనురాధాదేవి నాగేశ్వరరావుతో తీశారు, సోమబాబు గారితో తీశారు, చాలా సినిమాలన్నీ చేశారు. నేను రిలేషన్ కాదు, ఒక కొడుకులాగా ఆవిడకి. నా కొడుకే అని పిలుస్తుంది ఆవిడ అంతసేపు కూడా.